Garuda Express, an international courier service. నంద్యాల శాసనసభ సీటు బరిలో తెలుగుదేశం పార్టీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నిజానికి ఓ శాసనసభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతుందంటే అది అధికార పక్షానికి గాని విపక్షానికి గాని అంత ముఖ్యమైన విషయం కాదు. కానీ నంద్యాల ఉప ఎన్నిక సంగతి వేరే. ఇది అభ్యర్థుల పోటీ కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు మధ్య పోటీగా ముందుకొచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు దీనికి కారణం. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పాగా వేయాలని జగన్, అధికారాన్ని నిలబెట్టుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. నంద్యాల ఫలితం ఆ విషయంలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో జయాపజయాలకు సంకేతంగా నంద్యాల ఫలితాన్ని భావిస్తున్నారు. అందుకే దాన్ని చంద్రబాబు, జగన్ మధ్య పోరుగానే పరిగణిస్తున్నారు. నంద్యాలలో అంతా బాగుందని తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నివేదికలు అందుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అంత సజావుగా లేదనంటున్నారు. అయితే పరిస్థితిని తమకు అనుగుణంగా మార్చుకోవడానికి ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిలో తెలుగుదేశం నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆయన అకాల మరణంతో నంద్యాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. సాంకేతికంగా చూస్తే ఆ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కానీ సంప్రదాయం ప్రకారం తమ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని టీడీపీ కోరింది. కానీ జగన్ ససేమిరా అన్నారు, పోటీకి సై అన్నారు. టీడీపీ నుంచి వచ్చిన శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చి పోరుకు సిద్ధపడ్డారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోతే టీడీపీకి పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ చంద్రబాబు నైతికతపై ప్రశ్నల వర్షం కురుస్తుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మిగతా ఎమ్మెల్యేల విషయంలో జగన్ చేస్తున్న వాదనకు బలం చేకూరుతుంది. వారి చేత రాజీనామాలు చేయించి తిరిగి పోటీ చేయించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఓడిపోతారనే భయంతోనే చంద్రబాబు వారి చేత రాజీనామాలు చేయించడం లేదని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. నంద్యాలలో టీడీపీ ఓడిపోయి తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే వైసీపీ గొంతు మరింత పెంచే అవకాశముంది. దానికి తోడు జగన్కు నైతిక బలం చేకూరుతుంది. నంద్యాలలో తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే వచ్చే ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామనే ధీమా జగన్లో పెరిగే అవకాశముంది. అదే సంకేతాలను ప్రజలకు చేరవేయడానికి కూడా ఆయనకు అవకాశముంటుంది. చంద్రబాబుకు ఆ విషయంలో అవరోధం ఏర్పడుతుంది. మంది మార్బలాన్ని, ఎమ్మెల్యేలను మోహరించినప్పటికీ విజయం సాధించకపోతే చంద్రబాబు సత్తా కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే ఆయన కలవరం చెందుతున్నట్లుగా భావిస్తున్నారు. నంద్యాల పార్లమెంటు సీటు నుంచి ఎస్పీవై రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత వెంటనే ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. నంద్యాల అసెంబ్లీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆయన బయటకొచ్చారు. వీల్చైర్ మీదనే ఆయన టీడీపీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో విశ్వాసం సన్నగిల్లడం వల్లనే ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రచారం కోసం ముందుకు రావాల్సి వచ్చిందని అంటున్నారు.